హలో అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తల్లికి వందనం. అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి అన్నారండి. ఇప్పుడు దాన్ని మార్చి తల్లికి వందనం కింద మార్చారండి ఈ పథకాన్ని. ఈ పథకం కింద 15,000 రూపాయలు ఇస్తారండి. అది పాఠశాలలో చదువుకునే విద్యార్థుల తల్లుల అకౌంట్లో డైరెక్ట్గా పడతాయండి. కాకపోతే ఏంటంటే ఇది ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకి వర్తిస్తుందా లేదా, ఒక ఫ్యామిలీలో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా ఆ ఇద్దరు పిల్లలకు కూడా 15,000 చొప్పున ఇస్తారా? నెక్స్ట్ వచ్చేసి ఈ పథకానికి ఎవరు అర్హులు అనే దాని గురించి చూద్దామండి. మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా వర్తించిద్దండి. ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేట్ పాఠశాల అయినా ఈ పథకం వర్తిస్తుందండి. కాకపోతే విద్యార్థులను 75% స్కూల్లో హాజరు పర్సెంట్ అనేది ఉండాలండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దారిద్ర్యపు రేఖకు దిగువన ఉండి పిల్లల్ని చదివించుకోలేని తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో అండి, వాళ్ళ పిల్లలు అనేది బాగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అనేది ప్రవేశపెట్టడం జరిగిందండి. ప్రతిరోజు పిల్లలు అనేది స్కూల్కి వెళ్ళాలండి కంపల్సరీ. 75% అయితే ఖచ్చితంగా హాజరు పర్సెంట్ అయితే ఉండాలి. అంతేకాకుండా వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో వాళ్ళైతే నెలకు వచ్చేసి 10,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదించకూడదు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో అయితే 12,000 కంటే ఎక్కువ రాబడి అనేది ఉండకూడదండి. అలా ఉంటేనే పథకం వర్తిస్తుందండి. అలాగే విద్యుత్ కూడా 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్ అనేది రాకూడదండి. అలాగే వచ్చేసి 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఈ పథకం వర్తిస్తుందా అంటే 2 3 ప్రతి విద్యార్థికి 75% హాజరు పర్సెంట్ ఉండి ఆ కుటుంబంలో వాళ్ళు దారిద్ర్యపు రేఖకు దిగువన ఉండి కరెంటు 300 యూనిట్ల కంటే తక్కువ వచ్చి 4-వీలర్ లేకుండా ఉంటే పథకం అనేది వర్తిస్తుందండి. 4-వీలర్లో కూడా వచ్చేసి ఆటో అయినా, ట్యాక్సీ అయినా, ట్రాక్టర్ అయినా ఇలా ఉన్న వాళ్ళకి కూడా ఈ పథకం వర్తిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి పన్ను కట్టే వాళ్ళకి కూడా ఇది అనేది వర్తించదండి. ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కదండి, అది కట్టే వాళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తించదండి. ఇవి అన్నీ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు పడతాయండి. 1వ తరగతి నుండి 12వ తరగతి అంటే సెకండ్ ఇయర్ వరకు, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి 75% కంటే ఎక్కువ హాజరు పర్సెంట్ అనేది ఉంటే ఖచ్చితంగా వాళ్ళకనేది ఈ తల్లికి వందనం అనేది వర్తిస్తుందండి. ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 అనేది తల్లి అకౌంట్లో డైరెక్ట్గా జమ అవుతాయండి. ఒకవేళ తల్లి లేకపోతే తండ్రి కూడా లేకపోతే వాళ్ళ సంరక్షకులు ఉంటారు కదండి, వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతాయండి. ఇంకా ఈ పథకానికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్తానండి. నాకు తెలియకపోయినా తెలుసుకోనైనా చెప్తాను. కామెంట్ చేసి చెప్తే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానండి. అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.